రామం నిశాచర వినాశకరం నమామి. గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్ర పత్ని అవేక్షమాణస్య దేశ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీనః అని 15 సర్గలో ప్రవేశిస్తున్నాడు మన వాల్మీకి మహర్షి. అథ 15 సర్గః సవీక్షమాణస్తత్రస్థో మార్గమానశ్చ మైథిలీం అవేక్షమాణశ్చ మహీం సర్వం తామన్వవైక్షత. ఒక శింష్పా వృక్షం మీద ఆసీనుడైనటువంటి ఆ హనుమ అనేక విధాలుగా, అంటే తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయుము 8 దిక్కులను కూడా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాడట. అనేకమైనటువంటి దిక్కులుగా అటు వృక్షాల మధ్యలో చూస్తున్నాడు, ఇటు నేల మీద చూస్తున్నాడట. సవీక్షమాణ తత్రస్థో మార్గమానశ్చ మైథిలీం అవేక్షమాణశ్చ మహీం సర్వాంతాం అన్వవైక్షత. సంతానకలతాభిశ్చ పాదపైః ఉపశోభితాం దివ్యగంధరుసోపేతాం సర్వతః సమలంకృతాం. ఆ లతలలో ఒక లత పేరు సంతానలత. అంటే తీగలకు ఉన్నటువంటి పేర్లలో మల్లి తీగ, జాజి తీగ ఎట్టయితే ఉంటామో, సంతానలత అనేటువంటి ఒక తీగ. అటువంటి సంతానలతలతో అల్లుకొనబడినటువంటి వృక్షాలన్నీ కూడా అక్కడ ఈ హనుమంతుడి చేత ప్రకాశింపబడుతూ కనబడ్డాయట ఈయనకి. అవి కూడా ఇంకా దివ్యమైనటువంటి సువాసనతో వెదల్లబడుతూ ఉన్నాయట. ఇంకా అన్ని వైపులు కూడా చక్కగా అమర్చబడి అలంకరింపబడి ఉండేట ఆ వృక్షాలన్నీ కూడా. తర్వాత ఆ వృక్షాల చుట్టూ కూడా తాం సనందన సంకాశాం మృగ పక్షిభిరావృతాం హర్మ్య ప్రాసాద సంబాధాం కోకిలాకుల నిస్వనాం. అనేక రకాలైనటువంటి పక్షుల చేత, అనేక రకాలమైనటువంటి పెద్ద పెద్ద భవనాల చుట్టూ కూడా, హర్మ్యాల చుట్టూ కూడా, ప్రసాదాల చుట్టూ అంటే ప్రాకారాల చుట్టూ, కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా కొంచెం ఇరుకుగా ఉన్నటువంటి ఆ మార్గాలను చూస్తూ ఉన్నాడట. అంతటా వ్యాపించినటువంటి ఆ కోవిల కూతురులన్నీ కూడా మాటి మాటికి వినిపిస్తున్నాయట ఆ హనుమంతునికి. ఇంకా కాంచనోత్పల పద్మాభిః వాపీభిః ఉపశోభితాం బహ్వాసన గుథోపేతాం బహుభూమి గృహాయుతాం. బహుభూమి మృగాయుతాం, నేలమాగలిలు కూడా కనపడ్డాయట అశోకవనంలో. రహస్య ప్రదేశాలు అంటే భూమి లోపల నిర్మించబడినటువంటి గృహాలు నేలమాగలి అంటాం. ఆ నేలమాగలి యందు చిత్రమైన విచిత్రమైనటువంటి ఆసనాలతోని, తివాచీలతోని పరచబడి ఉన్నటువంటి అశోకవనంలో ఉన్నటువంటి నేలమాగలి భవనాలలో సర్వర్తు కుసుమైః రమ్యాం ఫలవద్భిశ్చ పాదపైః పుష్పితానాం అశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభాం. సూర్యోదయప్పుడు ఎటువంటి కాంతి ఉంటుందో, పూర్తిగా ఎరుపు కాదు, పూర్తిగా కాషాయ వర్ణం కానీ లేత కాషాయ వర్ణంలో ఉండేటువంటి వర్ణంతో ఉన్నటువంటి అటువంటి చిత్రమైనటువంటి వర్ణాలు కలిగినటువంటి పుష్పాలు అలంకరింపబడినటువంటి నూర్ల కొలది పక్షులు, అటువంటి అలంకరించిన పక్షులు కనపడ్డాయట హనుమంతునికి. తర్వాత వినిష్పతద్భిశతశః చిత్రైః పుష్పావతంసకైః ఆమూల పుష్ప నిచితైః అశోకైః శోకనాశనైః. శోక నాశనము కలది అంటే దుఃఖాన్ని, బాధను తొలగించినటువంటి వనమేదయ్యా? అశోకవనం. అటువంటి అశోకవనంలో
పుష్పాలు లేదా కర్ణికలు అంటే ఏంటిది, చెవుల వంటి ఆకారంలో ఉన్నటువంటి పుష్పాల రేకులతో ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయట, కర్ణికాకార వృక్షాలు. తర్వాత బావుగా పూసినటువంటి కింశుక వృక్షాలు, ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి దేవతా వృక్షాలు. 5 రకాలు: కల్ప వృక్షమని, శింశుభ వృక్షమని, అశోక వృక్షమని, తర్వాత కింశుక వృక్షమని, రకరకాల దేవతా వృక్షాలన్నీ కూడా ఆ అశోకవనంలో హనుమంతుడికి దర్శనమిచ్చాయట. ఇంకా సదేశ ప్రభయా తేషాం ప్రదీప్త ఇవ సర్వతః పున్నాగా సప్తవర్ణాశ్చ చంపకోద్దాలకాస్తథా. ఆ వృక్షాలన్నీ కూడా బంగారు వర్ణముతోని, లేత కాషాయ వర్ణముతోని, మండుచున్నలాగా కనబడుతున్నాయి. మండుతులేవు కానీ మండుతున్నదేమో అన్నంత భ్రాంతి కనబడుతుందట, అంత అందంగా కనబడుతుందట ఆ వృక్షాలన్నీ కూడా. ఆ వృక్షాలు ఎట్లున్నాయి, లావుగా మదించి ఉన్నట్టు పెద్ద పెద్ద, అంటే ఒక 4 బలాఢ్యులు చుట్టూ ఇట్లా పట్టుకుంటే కూడా అందదేమో అన్నంత విశాలమైనటువంటి కాండంతో ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయట. పున్నాగ వృక్షాలు, ఏడాకుల వృక్షాలు, అరటులు అనేటువంటి వృక్షాలు, సంబంగ వృక్షాలు, ఇంకా విరిగ చెట్లు అన్ని కూడా ఆ అశోకవనంలో ఈయనకు దర్శనమిచ్చాయట. ఇంకా శాతకుంభ నిభాః కేచిత్ కేచిదగ్ని శిఖోపమాః నీలాంజన నిభాః కేచిత్ తత్ర అశోక సహస్రశః. వేల కొలది, లక్షల కొలది వృక్షాలలో, ఆ వృక్షాలలో కొన్ని బంగారు వర్ణముతో సమానంగా వెలుగొందుతూ ఉన్నాయట, మరికొన్ని మండుతున్నాయేమో జ్వాలల్లాగా అన్నట్టుగా చెట్లు కొన్ని ఉన్నాయట, మండుతున్న జ్వాలల్లాగా ఉన్నాయట చెట్లు. ఇంకా కొన్ని నీలమణుల చేత కాంతులు ఏ విధంగా విరజిల్లబడుతూ ఉంటాయో కాంతులు, ఆ విధంగా విరజిల్లబడుతున్నటువంటి వృక్షాల సముదాయాలను కూడా హనుమంతుడు ఆ అశోకవనంలో చూశాడట. నందనం వివిధోద్యానం చిత్రం చైత్రరథం యథా అతివృత్తం వివాచించం దివ్యం రమ్యం శియావృతం. చైత్ర రథం లాగా, అంటే చైత్ర మాసంలో వసంత ఋతువులో మన్మథుని యొక్క రథం ఏ విధంగా ఉంటుందో అటువంటి అందమైనటువంటి కుబేరుని యొక్క రథం ఏ విధంగా ఉంటుందో అటువంటి ఊహింపశక్యం కాని అందమైనటువంటి దివ్యమైనటువంటి సుందరమైనటువంటి శోభతో కూడినటువంటి వృక్షా సముదాయాలను చూస్తున్నట, రథాకారంలో ఉన్నటువంటి వృక్షాలను. ద్వితీయం ఇవచాకాశం పుష్పజ్యోతిర్గణాయుతం పుష్పరత్న శతైశ్చిత్రం పంచమం సాగరం యథా సర్వర్తు పుష్పైర్నిచితం పాదపైః మధుగంధిభిః నానా నినాదైరుద్యానం రమ్యం మృగగణైర్ద్విజైః అనేక గంధం ప్రవహం పుణ్యగంధం మనోరమ. ఆ వృక్షాల నుంచి వస్తున్నటువంటి పుష్పాల సువాసనలు ఆ వెదజల్లబడ్డటువంటి ఆ వనమంతా కూడా సుగంధ పరిమళ ద్రవ్య వాసన చేత గుబాళిస్తూ ఉందట. పీలుస్తున్నా కొద్దీ, నడుస్తున్నా కొద్దీ ఇంకా నడవాలి, ఇంకా పీలువాలి అనేటువంటి ఆ రమ్యమైన మనోహరమైనటువంటి కాంతి దృశ్యమే కాదు, సువాసనలు కూడా అంతే ఆకర్షణీయంగా ఉన్నాయట ఆ వృక్షాల నుంచి వచ్చినటువంటి సువాసనలు. ఇంకా శైలేంద్రియ గంధాఢ్యం ద్వితీయం గంధమాదనం అశోక వనికాయాంతు తస్యాం వానర పుంగవః. గంధమాదన పర్వతము అనే ఒకటి ఉంది. ఆ పర్వతం అంతా కూడా చక్కని అందమైన పుష్పాలతో విరజిల్లుతూ ఉంటుంది. ఆ పర్వతం అంతా కూడా మంచి సువాసనలతో వెదజల్లబడి అన్నట్టుగా ఉంటుంది గంధమాదన పర్వతం. అట్లా ఇక్కడ కూడా ఈ అశోకవనంలో కూడా గంధమాదన పర్వతం ఉందేమో అన్నట్టుగా భాసిల్లుతూ ఉందట అశోకవనం అంతా కూడా. కైలాసంలాగా తెల్లగా ఉందట. పగడముతో నింపబడినటువంటి ఆ కైలాస పర్వతానికి పగడాలతో నింపబడినటువంటి మెట్లు ఉన్నాయేమో అన్నట్టుగా. ఇంకా ఒక అటువంటి భవనాన్ని, చైత్య ప్రసాదాన్ని చూశాడు హనుమంతుడు.
చైత్య ప్రసాదముచ్ఛితం మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం ప్రవాళకృత సోపానం తప్త కాంచన వేదికం ఉష్ణంతమివ చక్షుంషి జ్యోతమానమివ శ్రియా విమలం ప్రాంశుభావత్వా దుర్లఖంతమివాంబరం. ఒక శ్రేష్టమైనటువంటి ప్రసాదాన్ని, అంటే ప్రసాదం అంటే భవనాన్ని చూశారట. అది దీర్ఘంగా ఉంది, పొడవుగా ఉంది, ఆకాశాన్ని అంటుతున్నదేమో అన్నంతగా ఎత్తుగా ఉన్నది. మేలిమి బంగారంతో నిర్మించబడిందేమో అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి భవనాన్ని చూశాయట హనుమంతుడు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం విశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లాపక్షాదౌ చంద్రరేఖామివామలాం. అటువంటి భవనం పక్కనే ఒక పెద్ద శింశుపా వృక్షము. ఆ వృక్షం దగ్గర ఒక స్త్రీ ఉన్నదట. దాదాపుగా 6 నెలలైందో 8 నెలలైందో, అసలు వస్త్రం మార్చుకుందో లేదో అన్నంత మలినంగా ఏక వస్త్రతో ఉన్నటువంటి ఒక స్త్రీ కనపడిందట హనుమంతునికి. ఏ విధంగా ఉంది ఆ స్త్రీ? వికృతమైన ఆకారముల చేత, రాక్షస ఆకారంలో ఉన్నటువంటి స్త్రీల చేత చుట్టబడి ఉన్నటువంటి సమూహంతో మధ్యలో ఉన్నటువంటి ఒక స్త్రీ కనపడిందట హనుమంతునికి. తతో మలిన సంవీతాం. మలినంగా అంటే అసలు ఉతకకుండా, అసలు వేరే వస్త్రం ధరించకుండా ఒకే వస్త్రంతో కొన్ని నెలలుగా ఉంటే ఏ విధంగా ఉంటుందో అటువంటి రూపంలో ఉన్నటువంటి ఒక స్త్రీ. రాక్షసీభిః సమావృతాం. రాక్షస స్త్రీలతో కాపలా కాయబడి ఉన్నదేమో అన్నట్టుగా చుట్టూ రాక్షస స్త్రీలంతా కూడా ఉన్నారు. ఉపవాస కుషాం దీనాం. ఆహారం తీసుకోక కూడా కొన్ని నెలలైందేమో అన్నంత కృషించిపోయింది ఆ స్త్రీ. నిశ్వసంతీం పునః పునః. ఆమె నిట్టూరుస్తూ ఉందట. నిట్టూర్పులో బాధ, కష్టము ఇవన్నీ కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కనబడుతున్నదట. ఆ స్త్రీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో హనుమంతునికి దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివానలం. అప్పుడే అమావాస్య అయిపోయిందేమో, పాడ్యం అయిపోయిందేమో, విధియ అయిపోగానే శుక్లపక్ష చంద్రునిలాగా తేజోమయంగా అప్పుడే వికసిస్తుందేమో అన్నటువంటి చంద్రరేఖలాగా ఒక స్త్రీ కనపడింది హనుమంతునికి. మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం వినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసోహో. ఆమె ఎట్లా ఉందట? చిన్న మెరుస్తూ ఉన్నటువంటి అగ్నిశిఖ ఎట్లా ఉంటుందో అట్లా ఉందట. ఇంకా పొగ చేత చుట్టబడినటువంటి జ్వాల ఏ విధంగా ఉంటుందో, అంటే కనబడనట్టుగా తేజోమయంగా ఉండనట్టుగా ఉండేటువంటి రేఖలాగా, సన్న రేఖలాగా ఆ స్త్రీమూర్తి కనపడిందట. మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ద ధూమజాలేన శిఖామివ విభావసో. పొగల చేత దట్టంగా అల్లుకోబడినటువంటి మధ్యలో ఉన్నటువంటి దీపశిఖ ఏ విధంగా ఉందో అటువంటి దీపశిఖలాగా ఒక స్త్రీ కనబడిందట హనుమంతునికి. ఇంకా పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస సపంక మనలంకారాం విపద్మామివ పద్మినీం. ఒకటే వస్త్రం ధరించి ఉంది. అది ఉత్తమమైనటువంటి వస్త్రం అయి ఉంటుంది, కానీ ఇప్పుడు వస్త్రం ధరించింది కాదు, కొన్ని మాసాల క్రితం ధరించిందేమో. ఆ ధరించిన వస్త్రము మార్చకుండా అదే విధంగా ఉన్నదేమో అన్నట్టుగా ఉందట ఆ ఉత్తమ వస్త్రం, ఒకే వస్త్రం. పీతేనేకేన సంవీత క్లిష్టేనోత్తమ వాసస సపంక మనలంకారాం విపద్మామివ పద్మిని. పద్మినిలాగా ఉంది, అలంకరింపబడినటువంటి స్త్రీలాగా ఉంది. అసలు అలంకారం చేయకున్నా కానీ వికసించేటువంటి అందం ఏ విధంగా ఉంటుందో ఆ అందం ఉంది. కానీ
ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ అపురూప సౌందర్యవతే కానీ అలంకారం లేకపోవడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టుగా ధూపం చేత పొగల చేత చుట్టబడినటువంటి శిఖ రత్న జ్వాల శిఖ ఏ విధంగా ఉంటుందో ఈమె కూడా పద్మంలాగా అలంకరణ లేకుండా విరాజిల్లుతూ ఉందట. ఇంకా వ్రీలితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహేణాంగకారేణ వీడితామివ రోహిణీం. తల ఎత్తుకోలేకుండా ఉన్నది, సిగ్గు చేత భయం చేత తలను ఎత్తుకోలేకుండా ఉన్నటువంటిది. తర్వాత ఇంకా తల ఎందుకు కిందికి వంగి అంటే దుఃఖ భారం చేత కళ్ళల్లోంచి నీరు జలజల రాలుతున్నటువంటి ఆ కన్నులు నుంచి రాలుతున్నటువంటి నీళ్ల వల్ల తలను ఎత్తుకోలేకపోతుంది. వాడిపోయి ఉంది, దీనురాలై ఉన్నటువంటి అంగారక గ్రహం చేత పీడింపబడినటువంటి రోహిణి ఏ విధంగా ఉంటుందో, రోహిణి నక్షత్రం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక స్త్రీ దర్శనమిచ్చిందట హనుమంతునికి. ఇంకా అశ్రుపూర్ణముఖీం దీనాం పురుషా మనసచేన శాసననేచ శోకధ్యాన పరాందీనాం నిత్యం దుఃఖ పరాయణం. అశననేనచ, అశనము అంటే ఆహారము, భోజనము. అనశనేనచ అంటే భోజనము చేయక కొన్ని నెలలైందేమో, ఆహారం తీసుకోకుండా కొన్ని నెలలు గడిచిందేమో, ఆ విధంగా ఉండడం వల్ల కృషించబడినటువంటి శరీరంతో ఉన్నటువంటి అశ్నుపూర్ణముఖాదీనం జలజల రాలుతున్నటువంటి కన్నీటితో ఉన్నటువంటి స్త్రీని చూశాడట. శోక ధ్యాన పరాధీనం నిత్యం దుఃఖ పరాయణం, క్షణం కూడా విడవకుండా దుఃఖం చేత బాధపడుతున్నటువంటి స్త్రీ విధంగా ఉంటుందో అటువంటి స్త్రీని చూశాడట. ఇంకా ప్రియం జనమ పశ్యంతీం రాక్షసీగణం స్వగణేన మృగీం హీనాం స్వగణాభివృతాం ఇవ. రాక్షస స్త్రీలు ఎంతమంది ఉన్నా గాని వాళ్లను చూస్తున్నది, దుఃఖిస్తున్నది. కానీ తనకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరో, చూడాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరో, తాను అనుక్షణం మనసులో ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో అటువంటి వ్యక్తిని మాత్రం చూడలేకుండా ఉన్నటువంటిదేమో అన్నట్టుగా కనపడుతున్నదట. అంటే తన జాతికి చెందినటువంటి లేళ్ల గుంపులో దూరమైనటువంటి కుక్కల చేత వేటాడబడినటువంటి ఒక లేడీ, ఒక జింక దుఃఖం చేత ఏ విధంగా వివిసురాలై ఉందో అటువంటి దుఃఖం చేత వివిసురాలై ఉందట ఒక స్త్రీ మూర్తి. నీల నాగాభయావేణ్య జఘనం గతయేకయా నీలయా నీరదాపాయే వనరాజ్యమహీమివ సుకార్హాం దుఃఖ సంతప్తాం వ్యసనానామ కోవిదాం. ఒకే ఒక్క జడతో ఉన్నది. ఆ జడ జగన ప్రదేశం దాకా తాకి ఉన్నది. అంటే దాదాపుగా వీపు కింది దాకా కూడా ఆ జడ యొక్క నిడివి పొడవుగా ఉన్నదట. నల్లని నాగుపాములాగా చక్కగా ఉందట, నల్లగా. ఇంకా శరత్కాలమునందు నల్లనైనటువంటి గీతతోని పంక్తితోని కూడిన భూమిలాగా ఆ వీపు మధ్య ఆ నల్లని జడ కనపడ్డదట. సుఖాలకు దుఃఖాలకు తపింపజేయబడిందేమో, అంటే సంస్కరింపబడినటువంటి ఆ శిరో రత్నాలను చూశాయట హనుమంతుడు. అటువంటి అంటే ఆమె సుఖార్హాం దుఃఖ సంతప్తాం వ్యసనానాం అపోవిదాం, అంటే సుఖాలకు మాత్రమే అర్హత పొందినటువంటి ఆమె కేవలం దుఃఖాలకు కష్టాలకు నిలయమైందేమో అన్నట్టుగా ఉందట. తాం సమీక్ష విశాలాక్షీం అధికం మలినాంకుశాం తర్కయామాస సీతేతి కారణైః ఉపపాదిభిః. విశాలమైనటువంటి కన్నులున్నాయి. ఎప్పుడైతే రాముడు వర్ణించిండో అటువంటి వర్ణనకు తగినటువంటి విధంగా ఉన్నది ఆమె కన్నుల యొక్క ఆ సౌందర్యము. తర్వాత మరి ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది?
మలినంగా ఉంది అంటే స్నానము పానము లేను, ఆహారము లేనటువంటి, అసనము లేనటువంటి ఆకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. బహుశా ఇటువంటి దీనురాలైనటువంటి స్త్రీ ఈ లంకలో నాకు ఇద్దరు కనపడలేదు, ఈ ఒక్కదే కనపడింది కాబట్టి బహుశా ఈమెనే ఆ సీతామాత అయి ఉండొచ్చు అనుకుంటున్నాడట హనుమంతుడు. అనుకుంటున్నాడు, ఇంకా నిర్ణయంకి రాలేదు. ఇంకా హ్రియమాణా తదా తేన రక్షసా కామరూపిణ యథా రూపాహి దృష్టా వై తథా రూపేయం అంగన. కామరూపి అయినటువంటి ఆ రాక్షసుడు రావణాసురుడు అపహరించినటువంటి ఏదైతే అమ్మవారున్నారో ఆ అమ్మవారి రూపము ఏదైతే ఉందో బహుశా ఈమెదే అయి ఉంటుంది అని మెల్లమెల్లగా ఒక్కొక్క నిర్ణయానికి వస్తున్నాడు హనుమంతుడు. పూర్ణచంద్రాననాం శుభ్రూం చారువృత్త పయోధరాం కుర్వంతీం ప్రభయా దేవీం సర్వావితి మిరాదిశః. ఆమె ముఖం ఎలా ఉందట? సంపూర్ణమైనటువంటి పున్నమనాటి చంద్రుడు ఏ విధంగా ఉంటాడో అంతటి గుండ్రంగా, అంతటి శ్వేతవర్ణంలో శోభాయమానంగా ఉందట. చక్కని కనుబొమ్మలు ఉన్నాయట. అందమైనటువంటి ఎత్తైనటువంటి స్థన సౌందర్యం కలదై ఉందట. తర్వాత తన యొక్క సహజమైనటువంటి శరీర కాంతి చేత చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రకాశింప చేయగల సౌందర్యం ఆమెదేమో అన్నట్టుగా ఉందట. ఇంకా తాం నీలకేశీం బింబోస్తిం సుమధ్యాం సుప్రతిష్ఠితాం సీతాం పద్మపలాశాక్షీం మన్మథస్య రతిం యథా. మన్మధుని యొక్క భార్య అయినటువంటి రతీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందం కంటే ఎక్కువగా ఉందేమో అన్నట్టుగా. ఇంకా అంటే రతీదేవితో ఉపమానం సరిపోదు, కానీ రతీదేవి కంటే అందమైనటువంటి స్వరూపం సీతాదేవిది, లక్ష్మీదేవిది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉపమానం ఉపయోగించాలి కాబట్టి వాల్మీకి రతీదేవితో పోలుస్తూ ఉన్నాడట. తాం నీలకేశీం బింబోస్థీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం సీతాం పద్మపలాశాక్షీం మన్మథస్య రతిం యథా. సన్నని నడుము, విశాలమైనటువంటి కన్నులు, పద్మపత్రాల వంటి కన్నులు, తర్వాతే అటువంటి రూపంతోనే ఉన్నటువంటి అరికాళ్ళు, పాదాలు, అటువంటి రూపము బహుశా మన్మథుని యొక్క భార్య ఏమో అన్నట్టుగా ఒక స్త్రీ ఇక్కడ కనపడింది హనుమంతునికి. ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్ర ప్రభాం ఇవ భూమౌ సుతనుమాసీనాం నియతామివ తాపసీం నిశ్వాస బహుళాం భీరుం భుజగేంద్ర వధూమివ శోకజాలేన మహతా వితతేన రాజ్యదీం సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావసో కాం స్మృతిమివ సందిగ్ధ వృద్ధిం నిపతితాం ఇవ. మళ్ళీ వర్ణిస్తున్నాడు సీతాదేవిని. బహుశా అనుకుంటున్నాడు హనుమంతుడు ఏ విధంగా ఉంది? పూర్ణచంద్రుని యొక్క కాంతి ఏ విధంగా ఉంటుందో సకల జగత్తును కూడా తన కాంతి చేత శాంతిని కలగజేస్తుందో అటువంటి వెన్నెల కాంతి గల స్త్రీమూర్తి, చక్కని శరీర అవయవ సౌష్ఠవము ఉన్నటువంటి స్త్రీమూర్తి, నియమ నిష్ఠలతో ఒకే నామంతో ఒకే నిష్ఠతో తపస్సు చేస్తుందేమో అన్నట్టుగా భాషిస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీ. ఆమె ఏ విధంగా ఉంది? భయ విహ్వలురాలే ఉంది. ఆమె కళ్ళు చూస్తే ఏ విధంగా, ఎవరు ఎక్కడి నుంచి ఏం ఆపద కలిగింపజేస్తారో, ఎవరు దాడి చేస్తారో అనేటువంటి భయంతో తల్లడిల్లుతూ ఉన్నటువంటి నేత్రాల యొక్క చూపులతో, తర్వాత ఆడనాగుభావం వలె నిట్టూర్పులు విరుస్తూ ఉందట. మగ నాగుభావం కోసం ఏ విధంగా ఆడనాగుపాము తపన పడుతూ ఉంటుందో, నిశ్వాస ఉచ్ఛ్వాసలకు లోనవుతూ ఉంటుందో, అటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు లోనవుతున్నటువంటి స్త్రీమూర్తిని చూశాడట హనుమంతుడు. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా
పొగతో చుట్టబడినటువంటి అగ్నిశిఖ మధ్యలో ఏ విధంగా ఉంటుందో అటువంటి అగ్నిశిఖ వలె వెలుగుజిల్లుతున్నటువంటి విరాజిల్లుతున్నటువంటి ఒక శ్రీమూర్తిని చూశాడట హనుమంతుడు. ఇక్కడ చూడండి, అగ్ని పాతివ్రత్యానికి, పతివ్రత లక్షణానికి ఒక దృష్టాంతం. అగ్ని ఎంత స్వచ్ఛమైందో పాతివ్రత్యం గల స్త్రీ కూడా అటువంటి స్వచ్ఛమైనది అని. ముందు కాలంలో కూడా రావణ సంహారం జరిగిన తర్వాత రాముడు సీతాదేవికి అగ్ని పరీక్ష పెడతాడు. అప్పుడు సీతాదేవి ఆ అగ్నిలో ప్రవేశించినప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రామచంద్ర, ఈమె పునీత సీత, ఈమెలో ఎటువంటి కల్మషము లేదు, ఎటువంటి అపవిత్రత లేదు అని చెప్పి ఆ రాముడికి అగ్నిదేవుడు చెబితే అప్పుడు రామచంద్ర స్వామి సీతను స్వీకరిస్తాడు. అట్లా ఈమె దట్టంగా చుట్టుకోబడినటువంటి అగ్ని మధ్య పొగ మధ్యలో ఉన్నటువంటి జ్వాల శిఖవలే ఏ విధంగా ఉంటుందో అది పాతివ్రత్యానికి ఒక దృష్టాంతం. ఇంకా విహతాం ఇవచ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ. అధికమైనటువంటి విశ్వాసం, పతివ్రత లక్షణాలతో మళ్ళీ చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. తన భర్త తప్ప ఇంకో భర్తను మనస్సులో కూడా స్మరించినటువంటి స్త్రీమూర్తిని పతివ్రత అంటాం. అదేవిధంగా మగవాడికి కూడా అదే అవసరం. ప్రతి వ్యక్తికి కూడా ఏకపత్ని వ్రతం ఎట్లా అవసరమో ఏక సతీవ్రతం కూడా అదే అవసరం. అప్పుడే అటువంటి వ్యక్తి కీర్తివంతుడు అవుతాడు తప్ప బహుభార్యాత్వం వల్ల, బహుపత్నిత్వం వల్ల అపకీర్తి పాలవుతారు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. విహతాం ఇవచ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ. అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు కలదా తనలో ఉన్నటువంటి శ్రద్ధను, తనలో ఉన్నటువంటి బుద్ధిని, తనలో ఉన్నటువంటి ఆలోచనను అతిక్రమించకుండా ఉండేటువంటి తపస్విని పతివ్రత అంటారు. ఇంకా అభూతేనాపవాదేన కీర్తిం నిపతితాం ఇవ రామోపరోధ వ్యధితాం రక్షోహరణ కర్షితాం. బహుశా ఈమె సీతయే ఉండొచ్చు. రామునికి దూరంగా లాగు రాబడినది కాబట్టి, అపహరింపబడినది కాబట్టి, రాముని యొక్క సంశ్లేషానికి దూరంగా అయింది కాబట్టి, ఆ రాముని యొక్క విరహ తాపం చేత, నామ తాపం చేత, నామ స్మరణ చేత కృషించిపోయింది. ఆహారం లేక, నీళ్లు లేక, స్నానం లేక, వస్త్రాలు మార్చక తపోనిష్టగా ఉన్నటువంటి ఆ శ్రీమూర్తి బహుశా సీతాదేవై ఉంటుంది. అబలాం మృగశాభాక్షీం వీక్షమాణాం తతస్తతః బాష్పాంబు పరిపూర్ణేన కృష్ణ వక్రాక్షి పక్ష్మణ. లేడి కన్నుల వంటి కన్నులు గలది. ఆ కన్నులంతా కూడా సంపూర్ణంగా జలజలా రాలుతున్నటువంటి బాధాతప్త అశ్రువులు స్రవింపజేస్తూ ఉన్నది. తర్వాత బాణాకారంలో వంకరగా ఉన్నటువంటి కను బొమ్మ కలది. తర్వాత ఆమె ముఖము ప్రసన్నంగా లేదు, అంటే శాంతిగా సుఖంగా లేదు, అప్రసన్నంగా ఉన్నటువంటి ముఖాన్ని చూశాడు హనుమంతుడు. అబలాం మృగశాభాక్షీం వీక్షమాణాం తతస్తతః బాష్పాంబు పూర్ణ పరిపూర్ణేన కృష్ణ వక్రాక్షి పక్ష్మణ. ఇంకా వదనేన అప్రసన్నేన నిశ్వసంతీం పునః పునః మల పంకధరాం దీనాం మండనార్హాం అమండితాం.
మురికిలో ఉద్భవించినటువంటి తామరకు సాధారణంగా మురికి అంటారు. బురదలోనే పుష్పిస్తుంది తామర పువ్వు, నీళ్ళల్లో బురద గుంటలో పుష్పిస్తుంది తామర పువ్వు, కానీ దానికి బురద అంటారు. కానీ ఇక్కడ రాముని యొక్క విరహం వల్ల, రాముని యొక్క సంశ్లేషం లేకపోవడం వల్ల ఉన్నటువంటి దుఃఖం వల్ల, బాధ వల్ల ఒకవేళ ఆ తామరకే బురద అంటితే ఏ విధంగా ఉంటుందో అటువంటి స్త్రీని దర్శించాట హనుమంతుడు. మలపంకధరాం దీనాం మండనార్హాం అమండితాం. చంద్రుని, పున్నమ, వెన్నెలను అడ్డుకున్నటువంటి మేఘాలు ఏ విధంగా ఆవృతమై ఉంటే ఏ విధంగా కనబడుతుందో, ఈమె స్నానం చేయకపోవడం ద్వారా, వేరే వస్త్రాలు ధరించకపోవడం ద్వారా, ఆహారం తీసుకోకపోవడం ద్వారా, నీళ్లు తీసుకోకపోవడం ద్వారా కృషించినటువంటి ఈ చంద్రబింబ నివారణ, చంద్రుని చుట్టూ మేఘాలు ఏ విధంగా ఆవృతమై ఉంటే చంద్రుని యొక్క నీడ కనపడదో, ఆ విధంగా శోభ కనపడదో, ఈ సీతాదేవి, ఈ శ్రీమూర్తి ఆ విధంగా కనపడుతూ ఉందట. ప్రభాం నక్షత్రాజస్య కాలమేఘైరివావృతాం తస్య సందిదిహే బుద్ధిః ముహుః సీతాం నిరీక్షతు ఆమ్నాయమానామయోగేన విద్యాం ప్రశిథిలామివ. అశిథిలామివ, శిథిలము అంటే శిల, శిథిలమైపోయి పాడైపోయినటువంటి దానిలాగా. ఒకవేళ విద్య, ఇక్కడ విద్యతో పోల్స్తున్నాడు వాల్మీకి మహర్షి. ఎంత గొప్ప విద్వాంసుడైనా కానీ తాను నేర్చినటువంటి విద్యను ప్రతిరోజు అధ్యయనము చేయకపోతే, అధ్యాపనము చేయకపోతే అది నశించిపోతుంది, కృషించిపోతుంది, వ్యర్థమైపోతుంది. అంటే జ్ఞాని అయినటువంటి వాడు, విద్యావంతుడైనటువంటి వాడు ఆ విద్య యొక్క వెలుగులను లోకానికి పంచాలి అంటే తప్పకుండా ఆ విద్యావేత్త, ఆ జ్ఞానవంతుడు తప్పకుండా నిరంతర ఆ విద్యను అధ్యయనం చేస్తూనే ఉండాలి, అధ్యాపనం చేస్తూనే ఉండాలి. అదే విద్య యొక్క లక్ష్యం కూడా. అంటే ఫ్రమ్ వూమ్ టు టూమ్, గర్భంలో నుంచి మళ్ళీ భూమి గర్భంలో పోయేదాకా కూడా ప్రతి ప్రాణి, ముఖ్యంగా ప్రతి మనిషి జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ సంపార్జించినటువంటి జ్ఞానాన్ని, విద్యను అనుష్ఠానం చేస్తూ ఉండాలి ప్రతినిత్యం. అనుష్ఠానం చేయకపోతే అది శిథిలమైపోతుంది, పాడైపోతుంది, వ్యర్థమైపోతుంది, అశిథిలమాయ. ఆ విధంగా ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా ఆమ్నాయమానాం అయోగేన విద్యా ప్రశిథిలాం ఇవ, శిథిలమైపోయినటువంటి విద్యలాగా ఈమె కనపడుతూ ఉందట. విద్యకు ప్రయోజనం ఎప్పుడు అని చెప్పి నన్ను అధ్యయనం చేయడం ద్వారా నిరంతరము, లేదా ఇతరులకు అధ్యాపనం చేయించడం ద్వారా, విద్యార్థులకు చెప్పడం ద్వారా, దాన్ని ఆచరణ చేస్తూ, తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేయడానికి తాను అధ్యయనం చేయడము, ఇతరులతో అధ్యాపనం చేయించడం. ఇది చేయకపోతే ఆ విద్య నష్టపోయినట్టుగా ఇక్కడ సీతాదేవి కూడా, ఈ స్త్రీమూర్తి కూడా, ఇంకా సీతాదేవి ఇంకా నిర్ణయంకి రాలేదు, ఇంకా హనుమంతుడు, ఈ స్త్రీమూర్తి కూడా నష్టపోయినటువంటి విద్య ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనపడుతూ ఉందట. విద్యాం ప్రసిద్ధిలామివ. ఇంకా దుఃఖేన బుబుధే సీతాం హనుమానలంకృతాం సంస్కారేణ యథాహీనాం వాచమర్థాంతరంగతాం. సంస్కారహీనమై, సంస్కారం అంటే ఏంటిది? చక్కగా శుభ్రంగా రోజు దువ్వుకోబడితే అది సంస్కారం. తైల సంస్కారం అంటాము, తల సంస్కారం అంటాము, శరీర సంస్కారం అంటాం. రోజు నిత్యం శుభ్రంగా స్నానం చేస్తే అది శరీర సంస్కారము, తైల సంస్కారము, తిల సంస్కారము అంటాం. అట్లా ఏదైతే, ఏ వస్తువైతే, ఏ శరీర భాగం అయితే ప్రతిరోజు నిత్యం సంస్కారం చేయబడుతుందో, అంటే శుభ్రం చేయబడుతుందో, ఆ విధంగా చేయబడకపోతే, హీనమైతే ఏమైతుంది? అటువంటి విద్య కానీ, అటువంటి మాట కానీ ఏమైతుంది? ఫలం ఇవ్వలేదు.
ఫలహీనమవుతుంది. దుఃఖేన బుబుదే సీతాం హనుమాన్ అనలంకృతం సంస్కారే యథాహీనం వాచమర్థాంతరం గత. కాబట్టి ఈమెను చూసిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది ఏంటిది అంటే, హనుమంతునికి ఏ విధంగా విద్యను అధ్యాపనం చేయకపోతే ఏ విధంగా కృషించిపోతారో, ఏ విధంగా మనిషి రోజు సంస్కరింపబడకపోతే కృషించి నశించిపోతారో ఆ విధమైనటువంటి స్థితికి వచ్చినటువంటి ఈ అమ్మవారిని చూశారట. తాం సమీక్ష విశాలాక్షీం రాజపుత్రీం అనిందితాం తర్కయామాస సీతేతి కారణైః ఉపపాదిభిః. ఉపపాదిభిః అంటే అటువంటి లక్షణాలు కలది కాబట్టి సీత కావచ్చు. అంటే రాజమాతకు, రాజ ధర్మపత్నికి, రాజకన్యకు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా, ముఖ్యంగా రామచంద్రుని ధర్మపత్నికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ శ్రీమూర్తిలో కనబడుతున్నాయి. కాబట్టి తర్కయామాస సీతేతి, సీత ప్లస్ ఇది సీతేతి, ఈమెనే సీత అనే ఒక నిర్ణయానికి రాబోతూ ఉన్నాడట హనుమంతుడు. వైదేహ్యాయాని చాంగేషు తదా రామోన్వకీర్తయత్ తాన్యాభరణజాలాని శాఖా శోభేన్యలక్షయత్. ఇంకా ఆ రామచంద్రుడు తాను బయలుదేరే ముందు ఆ కిష్కింధా నగరంలో ఒక రోజు ఆకాశ మార్గంలో రావణాసురుడు సీతను అపహరిస్తూ వెళ్తూ ఉన్న సమయంలో హా రామ, హా లక్ష్మణ అనేటువంటి ఒక కేకలు వినపడుతూ ఒక స్త్రీమూర్తి అరుస్తూ తన శరీరం పైనటువంటి ఆభరణాలను తన చీర కొంగును చింపి మూటగా కట్టి ఆ కిష్కింధా పట్టణంలో వనంలో జారవేసినటువంటి సన్నివేశంలో ఏదైతుందో అది రాముడి చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ హనుమంతుడు. వైదేహ్యాయాని చాంగేషు తథా రామోన్వకీర్తయత్ తాన్యాభరణ జాలాని శాఖా శోభీన్యలక్షయత్. ఆ ఆభరణాలను చూసినప్పుడు ఆ ఆభరణాల యొక్క ఆ వైశాల్యాన్ని లేదా ఆకారాన్ని చూసినప్పుడు ఆ ఆభరణాలన్నీ కూడా ఎవరికి తగినవి, బహుశా ఈ స్త్రీకి తగినవేమో అన్నట్టుగా ఉన్నాయట. ఆ ఆభరణాలన్నింటి చూసిన కాబట్టి హనుమంతుడు ఆ ఆభరణాలను చూసిన కాబట్టి ఆభరణాలు సరిగ్గా ఎవరికి సరిపోతాయి, ఎవరు అలంకరించుకుంటే సరిగ్గా సరిపోతాయి అనుకుంటే ఈ సీతాదేవికే, ఈ మాతృమూర్తికే కావచ్చు అని అనుకుంటాడట. సుకృతౌ కర్ణవేష్టౌ చ శ్వదంశ్రౌ చ సుసంస్థితౌ మణివిద్రుమ చిత్రాణి హస్తేష్వాభరణాని చ శ్యామాని చిరయుక్తత్వాత్ తథా సంస్థానవంతి చ. చక్కగా అలంకరింపబడేటువంటి కర్ణ కుండలాలు, చెవి కుండలాలు అంటాం అవి. తర్వాత బావుగా కూడినటువంటి శ్వదంశ్రములనడు కర్ణ పుష్పాలు, అంటే చెవులకు ఊగేటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో కర్ణ పుష్పాలు అంటాం. అంటే చెవి కమ్మలు, వాటికి ఊగేటువంటి చిన్న 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 పూల లాంటి ఆకారం ఉన్నటువంటి కర్ణ పుష్పాలు. తర్వాత చేతులకు ఉండేటువంటి మణులు అంటే గాజులు. తర్వాత పగడాలతోని, చిత్రమైనటువంటి మణులతోని, ఆభరణలతో కూడినటువంటి నల్లని మరియు చాలా ధరించేటువంటి విశాలమైనటువంటి అవయవ సౌష్ఠవము, తర్వాత చేతులు కల ఉన్నటువంటి ఆకార ముద్రలు బహుశా ఆమె చేతికి కనబడుతున్నాయేమో, ఆ మెడల మీద కనబడుతున్నాయేమో హనుమంతుడికి ఆ ముద్రలు కనబడుతున్నాయట. తాను రాముడి దగ్గర కిష్కింధానకు చూసినటువంటి ఆ నగల యొక్క, ఆభరణాల యొక్క, గాజుల యొక్క, చెవి కుండాల యొక్క ఆకారాలు ఏవైతున్నాయో ఆ ముద్రలు ఈ శరీర భాగాల మీద కనపడుతున్నాయేమో, కంఠాభరణలాగా కనపడుతున్నాయేమో హనుమంతునికి అంటూ సుకృతౌ కర్ణవేష్టౌ చ శ్వదంశ్రౌ చ సంస్థితౌ మణి విద్రుమ చిత్రాణి హస్తేష్వాభరణాని చ శ్యామాని చిరయుక్తత్వా తథా సంస్థానవంతి చ తాన్యేవైతాని మన్యేహం
యాని రామోన్వకీర్తయత్ తత్ర యాన్యవహీనాని తాన్యహం నోపలక్షయే యాన్యస్య నావహీనాని తాని మాని చ సంశయః. ఆ శ్రీరామచంద్రుడు ఏ ఆభరణాలను చూసి తన బాధను తన దుఃఖాన్ని మరింతగా తీవ్రంగా పొందినాడో, అంటే ఆ ఆభరణాలు చక్కగా సీతకి సంబంధించినటువంటి దృఢమైనటువంటి విశ్వాసం రాముడికి ఉంటుంది కాబట్టి ఆ ఆభరణ చూసి దుఃఖించినటువంటి ఆ రాముడు ఆ ఆభరణాలు సీతాదేవి అని కీర్తించినాడో అని తలంచినాడో, వృషముఖ పర్వతంలో పడవేయబడ్డాయో ఆ ఆభరణాలను ఇచ్చట నేను ఈమె యొక్క ఆ శరీర అవయవాల మీద ఉన్నట్టయితే చూసేవాడిని, కానీ ఆభరణాలు ఇప్పుడు నేను చూడకుండా ఉన్నాను, అటువంటి ఆభరణాలు కలదయి ఉంటుంది బహుశా అని అనుకుంటున్నాడు. ఆ ఏవైతే తీసేయబడ్డటువంటి ఆభరణాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈమెకు సంబంధించినవే అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. అంటే ఒక్కొక్క మెట్టు దగ్గరగా వస్తున్నాడు సీతమ్మదేవిని ఈమెనే సీతాదేవి అని ధృవీకరించుకోవడం కోసం. పీతం కనక పట్టాభం శస్త్రం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమైః భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీతలే అనయేవాపవిద్ధాని నన్వవంతి మహాంతి చ. ఇంకా చూడండి, ఇంకొక నిర్ణయానికి వచ్చాడు కదా, ఇది ఫైనల్ నిర్ణయం ఈమెనే సీత అనడానికి. కిష్కింధా నగరంలో ఋషిముఖ పర్వతం మీద సీతాదేవి అనేటువంటి ఒక స్త్రీ రావణుని చేత అపహరింపబడుతూ హా రామ హా లక్ష్మణ అంటూ తన ఆ శరీర భాగాలైనటువంటి ఆభరణాల నుండి కూడా తన చీర కొంగును చింపి తన శరీరం మీదటువంటి వస్త్రాన్ని చింపి కొంత భాగాన్ని దాన్ని మూటగట్టి పడవేసిందో ఆ వస్త్రం యొక్క మిగతా భాగం ఈమె శరీరం మీద కనపడ్డది. అంటే ఈమె యొక్క శరీరం మీద ఉన్నటువంటి అంగవస్త్రం ఏతుందో కొంత చింపివేయబడి ఉంది. ఆ నగల మూట వస్త్రంలో ఉన్న వస్త్రానికి ఈమె ధరించినటువంటి వస్త్రానికి సరిపోయింది అనేటువంటి ఒక సర్టిఫికేషన్ తనను తాను ధృవపరుచుకున్నాడు హనుమంతుడు. పీతం కనక పట్టాభం స్రస్తం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమైః భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీతలే అనయేవాపవిద్ధాని స్వనవంతి మహాంతి చ. ఈమె చేత ఏవైతే ఆభరణాలు ఋషముఖ పర్వతం వేయబడ్డవో తప్పకుండా ఆభరణాలు ఈమెవే అయి ఉంటాయి, ఆ వస్త్రం ఈమెదే అయి ఉంటది అనుకున్నాడు. ఇదం చిరగృహీతత్వ ద్వసనం క్లిష్టపత్తరం తథాపి నూనం తద్వర్ణం తథా శ్రీమద్యథేతరత్. ఈమె బహుశా రాముని యొక్క సంశ్లిష్టం లేకపోవడం వల్ల, అంటే రాముని విరహం వల్ల ఆహారం తీసుకోలేదు, బహుశా నీళ్లు తాగలేదు, బహుశా స్నానం చేయలేదు, వస్త్రాలను కూడా మార్చలేదు. అంటే రావణాసురుడు ఏ రోజు అపహరించినప్పుడు ఏ వస్త్రం ధరించినదో ఆ వస్త్రంతోనే ఉంది ఇంకా ఈమె. చాలా కాలం ధరించబడిన చేత మార్చబడకపోవడం వల్ల మలినంగా ఉన్నటువంటి ఆ వస్త్రము ఒకటే అనుకున్నాడు. ఇయం కనకవర్ణాంగి రామస్య మహిషీ ప్రియ ప్రణష్టాపి సతీయాస్య మనసో న ప్రణశ్యతి. ఆ ప్రతివ్యత శిఖామణి అయినటువంటి ఆ సీతాదేవి, ప్రియురాలైనటువంటి సీతాదేవి కనకపడపోవడం వల్ల రాముడు ఏ విధంగా దుఃఖిస్తున్నాడో, బహుశా సీతాదేవి జీవించి ఉన్నది అనేటువంటి కారణం చేతనే బతికి ఉన్నాడు. సీతాదేవి కూడా ఇక్కడ ఈ అరణ్యవాసంలో, ఈ అశోకవనంలో, రావణాసుని యొక్క చెరలో రాముడు తప్పకుండా వస్తాడు, తనను కాపాడుతాడు, తనను తీసుకువెళ్తాడు అనేటువంటి విశ్వాసంతో ఉంది కాబట్టి ఇంకా బతికి ఉంది. రాముడు అక్కడ బతికి ఉండడానికి కారణం ఏంటి? సీతమ్మ తప్పకుండా జీవించి ఉంటుంది, ఆమెను నేను తప్పకుండా తీసుకుంటాను, పొందబడతాను అనేటువంటి విశ్వాసం వల్ల రాముడు బతికి ఉన్నాడు.
సీతాదేవి అదే విశ్వాసంతో రాముడు తప్పకుండా వస్తాడు, తనను తీసుకెళ్తాడనే విశ్వాసం ఉంది కాబట్టి ఇయం కనకవర్ణాంగి రామస్య మహిషీ ప్రియ ప్రణష్టాపి సతీయాస్య మనసో న ప్రణశ్యతి ఇయం సా యత్కృతే రామః చతుర్భిః పరితప్యతే కారుణ్యేన నృశంస్యేన శోకేన మదనేన చ. శోకేన మదనేన చ. మదనము అంటే ఏంటిది? రావణుని యొక్క ఈ అకృష్టం వల్ల, దుర్మార్గం వల్ల, రామునికి దూరం అయినందువల్ల, విరహం చేత, కామం చేత, అంటే కామం అంటే ఈ భౌతికమైనటువంటి కామం కాదు, అతన్ని రాముణ్ణి పొందాలనే, రాముని చేత చేరాలనేటువంటి కోరిక. కామం అంటే ఇక్కడ కోరిక, రాముని పొందాలనేటువంటి కోరిక చేత, దుఃఖం చేత ఉన్నది కాబట్టి ఈమె తప్పకుండా సీతయే అయి ఉంటుంది. స్త్రీ ప్రణష్టేది కారుణ్య దాష్టితేత్యానృశంస్యతః పత్ని నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. కాబట్టి అక్కడ శ్రీరాముడైతే బాధపడుతున్నాడో సీతా వియోగం చేత, ఈ స్త్రీ కూడా తన భర్త వియోగం చేత కావచ్చు అంత బాధపడుతూ ఉన్నది అనుకుంటున్నాడు. అస్య దేవ్యా యథా రూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథా రూపం తస్యేయమసితే క్షణ. ఎందుకు ఆ విధంగా రాముడు దుఃఖిస్తున్నాడు, ఎందుకు ఈ విధంగా సీతంగా దుఃఖిస్తుంది అంటే ఇక్కడ ఒక చిన్న విశేషమైనటువంటి అర్థం చెప్పుకుంటున్నాడు. ఏంటిది? గోవిందరాజే వ్యాఖ్యానంలో అర్ధోవా ఏష ఆత్మానో యత్పత్నీ. వివాహ సందర్భం లోపల మంత్రాలలో చెప్పబడేటువంటి మంత్రం ఇది, ఒక విశేషమైనటువంటి మంత్రం. అర్ధోవా ఏష ఆత్మానో యత్పత్నీ అనే మంత్రం ఉంటుంది. అంటే అగ్ని సాక్షిగా వివాహం చేయబడుతున్నటువంటి లేదా పంచభూతాల సాక్షిగా వివాహం చేసుకుంటున్నటువంటి ఈ స్త్రీ అర్ధాంగి అంటే సగభాగం. అందుకోసమే ధర్మ పత్ని అంటాము. అంటే ధర్మాచరణలో ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరితవ్యా అని కన్యాదాత తన కన్యను పురుషునికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తూ ఆ వధువు చేత, వరుణి చేత ప్రతిజ్ఞ చేస్తాడు వధువు తండ్రి. ధర్మేచ అర్ధేచ కామేచ నా అతిచరితవ్యా అంటే ఈమెను ధర్మ కార్యాలయందు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలందు కానీ, సుఖాన్ని పొందేటువంటి విషయంలో కానీ ఈమెను తప్ప వేరే ఇతర స్త్రీల చేత నేను చరించను అని ప్రతిజ్ఞ చేయిస్తాడు. నాతి చరామి అంటాడు వరుడు కూడా. ధర్మ అర్ధ కామ విషయాలందు ఈ స్త్రీని తప్ప నేను మరొక స్త్రీని నేను తాకను, సంప్రదించను, లేదా అనుసరించను, చరించను అనేటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు వరుడు. ఆ విధంగా అటువంటి శ్రేష్టమైనటువంటి మంత్రము ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాడు మన వాల్మీకి మహర్షి. అర్ధోవా ఏష ఆత్మానో అంటే పురుషుల్లో సగ భాగము భార్య. అంటే పురుషుల్లో ఆత్మ అంటూ వివాహ అయినటువంటి పురుషునికి ఆత్మ ఎవరయ్యా అంటే భార్యనే తప్ప ఇంకో స్త్రీ కానే కాదు అని గుర్తిస్తూ, ఆ విధంగా ఉండడం వల్లనేమో ఈ ఆదర్శ దంపతులు అక్కడ రాముడు సీత వియోగం చేత దుఃఖిస్తూ ఉన్నాడు, ఇక్కడ సీత రాముని యొక్క వియోగం చేత దుఃఖిస్తూ ఉన్నదని చెప్తూ అస్య దేవ్యా యథా రూపం అంగపత్యంగ సౌష్ఠవం రామస్య యథా రూపం తస్యేయం అసితే క్షణ. రాముడు ఏ విధంగా సీతాదేవి యొక్క అంగ ప్రత్యంగ సౌష్ఠవాలను చెప్పినాడో అటువంటి అంగ ప్రత్యంగ అవయవ సౌష్ఠవంతా కూడా ఈ సీతాదేవిలో, ఈ స్త్రీమూర్తిలో కనపడుతూ ఉంది. కాబట్టి ఈమెనే సీతాదేవి అనుకుంటున్నాను అని. ఇంకా అస్యా దేవ్యా మనస్తిస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తం అపి జీవతి. ముహూర్తం అపి జీవతి, క్షణకాలం కూడా
జీవించి ఉండబడరు. అంటే రాముని యొక్క నామాన్ని, రాముని యొక్క రూపాన్ని తలుచుకుంటూ ఉండేటువంటి మూర్తులు అటు రాముడు, ఇటు సీతాదేవి అంటూ అస్య దేవ్యా మనస్తస్మిన్ తాస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి దుష్కరం కృతవాన్ రామో హీనో యతనయా ప్రభుః ధారయత్యాత్మనో దేహం న శోకే నావసీదతి. ఇక్కడ ఈ శ్లోకానికి ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ శ్లోకాన్ని కూడా తని శ్లోకము అంటాం. చూడండి, దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయా ప్రభుః ధారయత్యాత్మనో దేహం న శోకే నావసీదతి. ప్రభువు అయినటువంటి ఆ శ్రీరాముడు సీత చేత దూరమైనా కానీ ఇంకా తన దేహాన్ని నిలుపుకొనే ఉన్నాడు, దుఃఖంతో కృషించి పోతూ ఉన్నాడు. అటువంటి కఠినమైనటువంటి బాధ రాముడికి కలిగింది కదా అని ఒక వేదనాభరితమైనటువంటి శ్లోకం ఇది. అయితే ఇంకొకటి దీంట్లో ఇంకొక అంతరార్థం కూడా ఉంది. సరే, రాముడు ఎప్పుడు కూడా తాను దేవతా స్వరూపుడని మనం చెప్పుకోవాలి. దాని ఎప్పుడు కూడా నేను సాధారణమైన మనిషిని అని చెప్పుకున్నాడు. సాధారణమైన మనిషి ఏ విధంగా కష్టాలు పడుతున్నాడో తాను పడ్డాడు, ఏ విధంగా బాధలు పడ్డాడో ఆ బాధలు పడ్డాడు. సామాన్యమైన మానవుడు ఏదైనా దుఃఖాన్ని అనుభవిస్తాడో అటువంటి దుఃఖాన్ని రాముడు స్వయంగా అనుభవించాడు. కాబట్టి ఇతను మానుష స్వరూపమే అయినప్పటికీ కూడా ఒక రకంగా ధర్మాత్ముడు కాబట్టి, రాజు కాబట్టి, చక్రవర్తి కాబట్టి, దశరథుని యొక్క కుమారుడు కాబట్టి సీత కోసం అంటే కేవలం ఒక ఆడదాని కోసం ఇంత దుఃఖపడడం అవసరమా? ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు రాముడు ఇంతగా దుఃఖిస్తున్నాడు అంటే మళ్ళీ మనము బాలకాండలోకి వెళ్ళి సీతారామ కళ్యాణ వివాహ ఘట్టను ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవా ప్రతీచ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన అని జనకుడు రాముడికి కన్యాదానం చేస్తూ ఇయం సీత మమ సుత, ఓ రామచంద్ర ఈ సీతాదేవి నా యొక్క కుమార్తె, సహ ధర్మచరీతవా ఈ క్షణం నుంచి, ఇవాళ నుంచి, ఈ క్షణం నుంచి సహా నీ కోసం ధర్మచరీతవా ధర్మాన్ని అనుసరించేటువంటి మార్గం లోపల నీకు ధర్మపత్తిగా అనుసరించేటువంటి వ్యక్తి అవుతుంది. ప్రతీచ్ఛ చైనాం భద్రంతే, నువ్వు భద్రంగా ఉందువు కాక. ఇక్కడ చెప్తున్నాను భద్రం తే, నీకు భద్రం అంటే నీకు క్షేమము కలుగుగాక, నీకు యోగము కలుగుగాక, నీకు శ్రీమంతము కలుగుగాక, నీకు క్షేమము కలుగుగాక అని చెప్పి ఆ జనక మహారాజు ఆశిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈమెను దూరం చేసుకున్నట్టయితే నీకు భద్రం కలగదు సుమా అనేటువంటి ఒక అంతర్లీనమైనటువంటి భావం. అంటే ఈమెను జాగ్రత్తగా చూసుకో నీకు క్షేమం కలుగుతుంది, ఈమె జాగ్రత్తగా చూసుకోకపోతే నీకు క్షేమం కలగదు అనేటువంటి ఒక అన్యాపదేశంగా చెప్పడం. ప్రతీచ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన, అందుకోసం దీన్ని పాణిగ్రహణము అంటారు. ఇక్కడ మనము సాధారణంగా ముఖ్యంగా ఆడపిల్లలు ఇవాళ సమాజంలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా అప్రశస్తమైనటువంటి పని చేస్తూ ఉన్నారు. దానివల్ల స్త్రీలకు ముఖ్యంగా కన్యలకు వివాహం అయినటువంటి వాళ్ళకు కానీ వివాహం కాని వాళ్ళకు కానీ ఒక రకమైనటువంటి అపప్రధ ఏర్పడుతున్నది. అది శాస్త్రం అంగీకరించదు. ఎవరి చేతిని పడితే వారి చేతిని
షేక్ హ్యాండ్ తీసుకోవడానికి శాస్త్రం అనుమతించదు. ముఖ్యంగా బాలికలకే, కన్యలకే, వివాహమైనటువంటి స్త్రీలకే. వివాహ మహోత్సవాన్ని పాణిగ్రహణ మహోత్సవం అని అంటాం. రామచంద్రునికి కన్యాదానం చేస్తూ కూడా జనక మహారాజు చెప్పినటువంటి విషయం కూడా అదే. పాణిం గృహీష్వ పాణిన, నీ చేతితోని ఈమె చేతిని స్వీకరించు స్వామి రామచంద్ర అంటాడు. అది పాణి గ్రహణము. గ్రహణం అంటే స్వీకరించుట, పాణి అంటే చెయ్యి. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విద్యార్థి కూడా హలో అంటూ, హాయ్ అంటూ కనబడగానే రెండు చేతులెత్తి నమస్కరించకుండా లేదా పాదాభివందనం చేయకుండా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, కరచాలనం చేస్తున్నారు. అది చాలా దోషం. ముఖ్యంగా స్త్రీలకు, కన్నె పిల్లలకు కానీ, వివాహాతైన గృహిణులకు కానీ. ఒకరి చెయ్యిని నువ్వు వివాహ సమయంలో పట్టుకుంటేనే, ఆ చెయ్యిని విడవకుండా ఉంటేనే అది విడాకులు లేకుండా 100 సంవత్సరాల పాటు ఒకరికొకరు అన్యోన్యతగా జీవించేటువంటి మంత్ర ప్రభావమైనటువంటి సంఘటన ఘట్టము, వివాహ ఘట్టము, శ్రేష్టమైనటువంటి వివాహ ఘట్టం మన హిందూ సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలో, సనాతన సంప్రదాయంలో. దాన్నే పాణిగ్రహణం అంటున్నాం. ఒక వ్యక్తికి తప్ప ఇంకో రెండో వ్యక్తికి చేయి ఇవ్వకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. బాలికలు, స్త్రీలు, యువతులు ఎవరైనా కానీ. మగవాళ్ళు కూడా వర్తిస్తుంది అది. కేవలం స్త్రీలకే కాదు. కేవలం పాణిగ్రహం ఎప్పుడు చేయాలి? తన భార్యతోనే తప్ప, తన భర్తతోనే తప్ప వేరే ఇతరులతో, తండ్రి అయినా సరే, తమ్ముడైనా సరే, తాత అయినా సరే, అమ్మమ్మ అయినా సరే, అమ్మ అయినా సరే పాణిగ్రహణం చేయడానికి వీలు లేదు. అది శాస్త్ర విరుద్ధము. అందుకోసమే ఇటువంటి అనర్థాలన్నీ జరుగుతున్నాయి సాధారణంగా మన గృహస్థ ఆశ్రమ ధర్మాలలో. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా గమనించాల్సింది ఏంటంటే, షేక్ హ్యాండ్ మానండి. చక్కగా సంస్కారవంతంగా, వినయంగా నమస్కారం చేయండి. పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా భగవత్ స్వరూపాన్ని మనం దర్శించగలగాలి. చిన్న పెద్ద కాదు. సర్వాంతర్యామి అని చెప్పాను ఇంతకుముందు నేను. భగవంతుడు మన శరీరంలో సూక్ష్మ రూపంలో భగవంతు యొక్క చైతన్యం ఉంటేనే మనము శరీరంగా మనగలుగుతున్నాము. లేకపోతే శవంగా పరిణమిస్తుంది శరీరం. కాబట్టి ప్రతి వ్యక్తిలో దేవతా స్వరూపాన్ని, ప్రతి ప్రాణిలో దేవతా స్వరూపాన్ని, ప్రతి వస్తువులో దేవతా స్వరూపాన్ని చూచినప్పుడే భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి కార్యం కూడా నెరవేరుతుంది. కాబట్టి ఎవరి పడితే వారి చేతిలో పాణిగ్రహణం చేయకండి దయచేసి అని చెబుతూ, ఇక్కడ రాముడు దుష్కరం కృతవాన్ రామో హీనో యతనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం నశోకే ఎంత పడుతున్నాడో కదా, ఎంత దుఃఖిస్తున్నా కూడా, ఎంత తాపత్రయపడుతున్నాడో కదా సీతాదేవి కోసం అని చెప్పేటువంటి ఒక విశేషమైనటువంటి శ్లోకం ఇది. తర్వాత దుష్కరం కృతవాన్ రామో య ఇమాం మత్తకాశిని సీతాం వినా మహాబాహు ముహూర్తం అభిజీవతి. క్షణం కూడా విడిచిపెట్టినటువంటి వాడు, ఈమె లేకుండా క్షణం కూడా జీవించలేనటువంటి వాడు అయినటువంటి ఆ రామచంద్రుడు శక్యము కానటువంటి కార్యం చేస్తూ ఉన్నాడు. అంటే ఎవరి చేత కూడా, అంటే ఇక ముందు కానీ, ఇంతకు ముందు కానీ, ఇక ముందు కానీ, నభూతో నభవిష్యతి. రాముడు అటువంటి వ్యక్తి కాదు, కానీ చేయాల్సి వచ్చింది. అంటే సీత యొక్క విరహం చేత జీవించి ఉండవలసి వచ్చింది కదా అని వాపోతూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. దుష్కరం కృతవాన్ రామో య ఇమాం మత్తకాశిని సీతాం వినా మహాబాహు ముహూర్తమివ జీవతి. ఇంకా ఏవం సీతాం తదా దృష్ట్వా పృష్టః పవన సంభవః జగామ మనసాం రామం ప్రశంస చ తం ప్రభుం. ఆ పవనసుతుడైనటువంటి హనుమంతుడు ఈ విధంగా, ఈ రూపంలో, ఈ
నిరాశ నిస్పృహలతో కృషించినటువంటి శరీరంతో దుఃఖంతో అశ్రు నయనాలతో ఉన్నటువంటి ఆ శ్రీమూర్తిని చూసి ఈమె సీత అని నిర్ధారించుకొని ఒకసారి రాముణ్ణి గుర్తు చేసుకున్నాడట హనుమంతుడు. రాముణ్ణి ప్రశంసించిండు కూడా. ఎందుకు ప్రశంసించిండు? రాముని యొక్క విశ్వాసానికి, నమ్మకానికి. ఎస్, సీత రావణి చేత అపహరింపబడినా కానీ ఆమె క్షేమంగా ఉంటుంది, నా కోసం తప్పకుండా పరితపిస్తూ ఉంటుంది, అటువంటి పరితప్త హృదయం కోసం నేను తప్పకుండా జీవించి ఉంటాను అనేటువంటి విశ్వాసాన్ని ప్రకటించిండో ఆ విశ్వాసానికి నమస్కరిస్తున్నాను అంటూ హనుమంతుడు అంటూ ఈ 15వ సర్గను పూర్తి చేస్తున్నాడు వాల్మీకి. ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్టః పవన సంభవః జగామ మనసా రామం ప్రశంస చ తం ప్రభుం. ఆ సీతాదేవి కూడా రాముని యందు విశ్వాసం చేత, రామచంద్రుడు ఏ విధంగా సీతమ్మ విషయంలో విశ్వాసం చేత బతికి ఉన్నారో ఆ విధంగా బతికి ఉన్నందుకు అటు రాముణ్ణి, ఈ విధంగా కృషించినటువంటి రాముని కోసం పరితపిస్తున్నటువంటి సీతమ్మను ఇద్దరిని కూడా ప్రశంసిస్తూ ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 15 సర్గః. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఓం స్వస్తి. జై శ్రీమన్నారాయణ. Wow.